ఫ్రెండ్స్, నేను మీ ఉజ్వల్ క్రేజీ మ్యాన్ ఛానల్ నాదే. నేను మీకు యూట్యూబ్లో కనిపించడం ఫస్ట్ టైం అనుకుంటా. నేను మీకోసం ఇప్పుడు జీకే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. జీకేలో ఒక టాపిక్ అని ఉంటుంది కదా, అందులో ఫస్ట్ మనం నేర్చుకోబోయే టాపికే 7 వండర్స్. ద ఫస్ట్ వండర్ ఈస్ తాజ్ మహల్. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా. అండ్ ఇట్ వాస్ గిఫ్టెడ్ అండ్ వెన్ ఎప్పుడైతే ముంతాజ్ షాజహాన్ ఒక 5వ భార్య చనిపోయింది కాబట్టి ఆమెకు ఒక సమాధి కావాలి కాబట్టి మన షాజహాన్ ఏం చేశాడంటే అది చరిత్రలో నిలిచిపోవాలని తాజ్ మహల్ అనే కట్టడానికి కావేరీ నది పక్కన ఆగ్రాలో కట్టడానికి నిర్ణయించుకున్నాడు. దానికోసం తను చాలా ఖర్చు పెట్టాడు. ఫస్ట్ అది 130 ADలో నిర్మించబడింది. అది 130 ADలో నిర్మించబడింది. అది కాకుండా దానికి యూజ్ చేసింది వైట్ స్టోన్. అందులో ఒక 7 రహస్య గదులు ఉంటాయి తాజ్మహల్లోనే. ఆ 7 రహస్య గదుల్లో ఒక దాంట్లో ముంతాజ్ ఆత్మను అందులో పెట్టినట్టు మన సైంటిస్టులు చెప్తున్నారు. అది కాకుండా ఒకసారి ఏం చేశారంటే మన సైంటిస్టులు మన తాజ్మహల్ చుట్టుపక్కల చాలా దాకా స్ట్రీట్ లైట్స్ పెట్టారు. ఈ స్ట్రీట్ లైట్స్ పెట్టడం వల్ల ఆ నైట్కి రాత్రి ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. బట్ అన్ని స్ట్రీట్ లైట్స్ బ్లాస్ట్ అయ్యాయి, లైట్ ఏం వెలగల. దీన్ని బట్టి అందరు అర్థం చేసుకునేది ఏమంటే అక్కడ ఇంకా ముంతాజ్ ఆత్మ అనేది తిరుగుతుందని అందరూ ఊహించుకుంటున్నారు. దీంతో మన తాజ్మహల్ గురించి అయింది. నెక్స్ట్ ద వండర్ ఈస్ ద పిరమిడ్ ఆఫ్ ఇట్జా. ఇది ఇంకొక వండర్. ఇదనేది రిమైన్స్ మోస్ట్ ఫేమస్. ఇది మనం తెలుసుకునే ఇట్జా. ఇది అనేది ఒక మెక్సికోలో ఉన్న ఒక అద్భుతమైన కట్టడం. ఈ ఇట్జా అనేది ఒక సివిలైజేషన్లో కట్టింది. ఇది కట్టింది ఎప్పుడు అంటే 500 ADలో దీన్ని కట్టారు. అది కాక ఇది చాలా దాకా ఆ సివిలైజేషన్ ఒక డైనాసిటీ వాళ్ళ కోసం కట్టుకున్నారు. నెక్స్ట్ మనం తెలుసుకోబోయే ద మాచు పిచు. ఇట్ వాస్ ద గ్రేట్ మౌంటైన్ విత్ గ్రీనరీ. దట్ మాచు పిచు వాస్ ఇన్ పెరు బిట్వీన్ 1460 AD and 1470 AD. It was built, and the Machu Picchu was the highest mountain by near to the clouds. The Machu Picchu was a great wonder. అది చాలా దాకా ఏమని అంటే గ్రీనరీతో నిండి ఉంటుంది. మనం దాని గురించి తెలుసుకుంటుంటే దాన్ని హైక్ చేయాలనుకుంటాం. మీన్స్ దాన్ని ఎక్కాలని ఒక ఆతృత పుడుతుంది మనుషుల్లో. దాన్ని ఒకసారి గూగుల్ చేసి చూడండి. నెక్స్ట్ వండర్ ఏంటంటే ద క్రిస్ట్ రెడీమేడ్. దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. క్రిస్టియన్స్ ప్రతి ఒక్కరికి తెలిసిన క్రిస్ట్ రెడీమేడ్. అది ప్రతి క్రిస్టియన్కి వెళ్ళాలనుకునే ఒక ప్లేస్. ఆ క్రిస్ట్ రెడీమేడ్ అనేది ఎక్కడుందంటే బ్రెజిల్లో ఉంది. అది ఒక సిటీకి ఎత్తుగా కట్టినారు. మరియు అది 38 మీటర్స్ టాల్ ఉంది. నెక్స్ట్ అది 1931 ADలో కట్టారు. అక్కడికి వెళ్ళాలని ప్రతి క్రిస్టియన్కి ఆశ ఉంటుంది. జీసస్ అనేవాళ్ళు దాన్ని పొటాటో మౌంటైన్ కాడ కట్టారు. నెక్స్ట్ మనం తెలుసుకోబోయే వండర్ ఏమంటే ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా తెలియని వాళ్ళు ఉన్నాడా? లేడు. ఎందుకంటే చైనాలో అది ఎంత పెద్ద ఫేమస్ ప్లేస్ అంటే అక్కడికి ఇయర్కి కొన్ని లాక్స్ ఆఫ్ పీపుల్ వెళ్తుంటారు. ఇది ఎప్పుడు కట్టారో నేను చెప్తాను. దీన్ని 1368 ADలో కట్టినట్టు సమాచారం ఉంది. నెక్స్ట్ దీన్ని యునైటెడ్ డిఫెన్స్ సిస్టమ్ కోసం కట్టారు. అండ్ అదొక ట్రైబ్స్ వాళ్ళు. నెక్స్ట్ ఏమంటే ద రోమన్ కొలోజియం. ఇది రోమన్లో కట్టినారు. మరియు ఇది 78 ADలో కట్టినట్టు సమాచారం. మరియు ఇది ఒక పెద్ద మ్యూజియం లాంటిది. అండ్ ఈ ప్లేస్ ఏమంటే ఎందుకు కట్టారంటే
రాజులు ఉంటారు, వాళ్ళకి బుల్ ఫైట్ ఇంకా చాలా మల్ల యుద్ధం అంటారు తెలుగులో. అలాంటి పనులు చేయడానికి అలాగా ఫైటింగ్ చేసుకోవడానికి దాన్ని చాలా పెద్ద విస్తీర్ణంలో కట్టినట్టు సైంటిస్ట్ చెప్తున్నారు. అది కాక అక్కడ చాలా మంది కూర్చొని చూడొచ్చు. మోర్ దాన్ ఏ స్టేడియం లైక్ మన ఇండియాలో ఉంది కదా నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్లో, దానికన్నా 2 3 పెద్దది. నెక్స్ట్ దాని గ్లోరీ అనే దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి కట్టినట్టు, మరియు దాన్ని రోమన్ ఎంపైర్ కట్టారంట. నెక్స్ట్ ద